ఈ వీడియోలో మనము మొలలు, అర్ష మొలలు కానీ, రక్త మొలలు కానీ, ఫిస్టులా కానీ ఏదైనా కానీ ఈ యొక్క మొలలు పూర్తిగా మనకు మళ్ళీ రాకుండా పూర్తి నివారణయ్యి మనకు శరీరంలో దాని నుంచి వచ్చేటటువంటి ఇబ్బందులు అనేది కంప్లీట్గా పోవడానికి మన ప్రకృతిలో దొరికేటటువంటి మూలికలలో కొన్ని మొక్కలు ఉన్నాయి. వాటి నుంచి వచ్చేటటువంటి పండ్లతో వైద్యం. అదేమిటంటే రావి పండ్లు, మేడి పండ్లు, మర్రి పండ్లు, ఈ 3 రకాల పండ్లు తెచ్చుకొని వాటిని పొడి చేసుకోవాలి. ముందు ఈ రావి పండ్లు, మేడి పండ్లు, మర్రి పండ్లు ఎట్లా అంటే మనకు ఒక్కొక్క పండ్లు, రావి పండ్లు ఒక సీజన్లో వస్తాయి. మర్రి పండ్లు కాపు అనేది సంవత్సరంలో ఒక 2-3 సార్లు కాపు వస్తూనే ఉంటాయి చెట్లకి. మేడి పండ్లు రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి చెట్టుకు. కాబట్టి వర్షాకాలము, చలికాలము, ఎండాకాలం కూడా పండ్లు, మేడి పండ్లు రెగ్యులర్ వస్తూనే ఉంటాయి. కాబట్టి ఈ పండ్లు వచ్చినప్పుడు మనము దూరగా చెట్ల మీద ఏవైతే పండ్లు ఉంటాయో ఆ పండ్లు తెచ్చుకోవాలా. తెచ్చుకొని బాగా నీట్గా కడుక్కొని వాటిని నీడలో బాగా డ్రై చేసి పెట్టుకోవాలి, ఆరబెట్టుకోవాలి. ఇట్లా 3 రకాల పండ్లు ఏ సీజన్లో దొరికే పండ్లు ఆ సీజన్లో తెచ్చుకొని నీట్గా నీడలోనే ఆరబెట్టుకొని బాగా ఒట్టిగైనాక వాటిని మనం భద్రపరుచుకొని ఒకవేళ మనకు ఔషధంగా కావాలన్నప్పుడు దాన్ని ఒక్కొక్కటి 50 గ్రాముల చొప్పున తీసుకోవచ్చు. రాగి పండ్ల చూర్ణము 50 గ్రాములు, మర్రి పండ్ల చూర్ణం 50 గ్రాములు, మేడి పండ్ల చూర్ణం 50 గ్రాములు ఇట్లా తీసుకొని దీనికి ఈక్వల్గా కండ చక్కెర కలుపుకోవాలి. ఈ పండ్లు వచ్చేసి మనకు చూడండి ఈ విధంగా ఇట్లా రాగి పండ్లు, మర్రి పండ్లు, మేడి పండ్లు ఇట్లా పండ్లు వస్తాయి అన్నమాట. ఇవి మనము తీసుకొని బాగా ఒట్టిగా డ్రై చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా దీనిలకు ఈక్వల్గా కండ చక్కెర మనకు అంగట్లో షాప్లో కూడా దొరుకుతుంది కలకండ. ఈ కలకండ ఈ విధంగా ఇట్లా తెచ్చుకొని 2 ఈక్వల్గా మనం చూర్ణం చేసి ఒక గాజు సీసాలో భద్రపరుచుకొని ఈ యొక్క సమస్యతో బాధపడే వారికి అసలు ఈ యొక్క ప్రాబ్లం రావడానికి కారణం ఏమంటే అధికమైనటువంటి వేడి, శరీరంలో ఆల్రెడీ వేడి ఉంటుంది. దీనికి ఇంకా వేడి వస్తువులు ఎక్కువ తీసుకోవడం వల్ల మనము ఎక్కువ అధికంగా చికెన్ కానీ, టీలు ఎక్కువ తాగడము, బాడీలో ఓవర్ హీట్ అయ్యేటటువంటి పదార్థాలు తీసుకోవడము, ఎక్కువగా మనము ఈ యొక్క సిట్టింగ్ జాబులు చేసే వాళ్ళకు ఇట్లా హీట్ ఎక్కువ డెవలప్ అయ్యేటప్పటికి ఏమైందంటే ఆ మొలలు అనేది స్టార్ట్ అవుతాయి. దాంతోపాటు బ్లీడింగ్ ఎక్కువ, రక్త మొలలు వస్తాయి. ఇట్లా ఫిస్టులా ఉడక కొంతమందికి చిన్న ముడ్డి దగ్గర గుల్లలాగా స్టార్ట్ అయ్యి అది లోపలంతా కుళ్ళిపోయినట్టు అయిపోయి లోపలంతా ఇన్ఫెక్షన్ లాగా అయిపోతుంది. దాని ద్వారా చాలా ఇబ్బంది పడి పూర్తిగా మనం దాన్ని సర్జరీ లాగా చేయించుకోవాల్సింది వస్తుంది. కాబట్టి అలాంటి ప్రాబ్లం లేకుండా మనకు స్టార్టింగ్లోనే మనకు తెలుస్తుంది పలానా సమస్య అన్నప్పుడు మనకు ప్రకృతిలో దొరికేటటువంటి యొక్క పండ్లు తెచ్చుకొని నీట్గా ఆరబెట్టుకొని డ్రై చేసుకొని దానికి కావాల్సినంత కలకండ ఈక్వల్గా కలుపుకొని మనం రోజు పొద్దున, సాయంకాలం ప్రాబ్లం ఎక్కువ ఉంటే 2 పూట్ల వాడుకోవచ్చు. పొద్దున 1 స్పూను, సాయంకాలం 1 స్పూను నార్మల్ వాటర్లోనే కలుపుకొని తాగాల. ఇట్లా చేస్తూ కొద్దిగా వేడి వస్తువులు చికెను, టీలు, అదేవిధంగా ఆల్కహాల్ అలవాటు ఉండే వాళ్ళు ఆల్కహాల్ బంద్ చేయాలా, టయానికి నిద్ర పోవాలా, బయట ఫుడ్ తగ్గించుకోవాలా. ఈ విధంగా మీరు చేస్తూ ఉంటే ఏమైందంటే ఉన్నది పోతుంది, నెక్స్ట్ మళ్ళీ డెవలప్మెంట్ కాకుండా బాడీ ఒక లిమిట్గా మనం దాన్ని కంట్రోల్గా చేసుకోవచ్చు. కాబట్టి ఉన్నదాన్ని పోగొట్టుకోవడమే కాకుండా నెక్స్ట్ మళ్ళీ రాకుండా చేసుకోవాలి. ఒక సమస్య మన బాడీకి వస్తుందంటే దానికి కొన్ని ఫుడ్ మన బాడీ యాక్సెప్ట్ చేయదు. అవి మనం తినకుండా ఉంటే ఆ జబ్బులు రావు మనకు. కాబట్టి ఈ విధంగా మన ప్రకృతిలో దొరికేటటువంటి ఈ యొక్క మూలికలను మీరు మీ ప్రాంతంలో దొరికితే తెచ్చుకోండి. ఒకవేళ మా ప్రాంతంలో దొరకవు, మాకు చేసుకునే విధానం తెలియదన్నప్పుడు నా ఫోన్ నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్కి ఫోన్ చేసి